నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఇంధన పొదుపు చర్యలో భాగంగా కాన్వాయ్ ని పక్కన పెట్టారు. ప్రోటోకాల్ హంగులు లేకుండా సాదాసీదాగా ఒకే వాహనంలో వెళ్లారు. ఈ సందర్భంగా 52.5 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మంత్రి మండిపడ్డారు. నెల్లూరును రాష్ట్రంలోని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. దోమలు లేని నగరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపడమో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి అంటే ఎక్కడా వర్క్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. రాష్ట్రానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది. దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని గత ప్రభుత్వం కంప్లీట్గా నిర్వహణ చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అటు యువ నాయకుడు లోకేష్ ఈరోజు భారతదేశానికి వచ్చిన 25-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి అమ్మాయిలు. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years, కొన్ని 5 years. ఇవి గ్రౌండ్ అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ చెప్పినట్టు అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ 2 జరగాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను ట్రాక్ లో పెట్టడానికి సరిపోయింది. 2వ సంవత్సరం నుంచి ఈరోజు R&B రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు. మున్సిపాలిటీలు అయితే 123 మున్సిపాలిటీస్ లో 14,000 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. గ్రౌండ్ కూడా అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 14,000 కోట్లు.